హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. సో రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, అవి డిస్కస్ చేద్దాం. సో జూలై 28 నాడు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తెలియజేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్లాన్ చేసుకోండి. మనకు మెయిన్స్లో పేపర్ 1 ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ, ఇవి 150 మార్కులకి మనకు వస్తుంది. మామూలుగా రెగ్యులర్గా మనం చదువుతున్న విధానము, మన మైండ్ సెట్లో ఉన్న విధానాన్ని బట్టితే మన మైండ్ సెట్లో ఈజీగా ఇందులో 120 ప్లస్ బై 150 స్కోర్ చేసుకుంటామని మన మైండ్లో ఉంటుంది. వెల్ అండ్ గుడ్. పేపర్ 2 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 150, ఓ 10 మార్కులు అటు ఇటు తగ్గినా కానీ మనం విపరీతంగా చదివేస్తాం. అసలు దేన్ని వదిలిపెట్టాం, మార్కెట్లో ఉన్నవన్నీ కొనుక్కొని చదివేసుకుంటాం. 110 బై 150. సో టోటల్గా మనకు అవుట్ ఆఫ్ 300 230 వచ్చిందంటే జాబ్లో ఉంటాం. ఇది ఇప్పుడు జనరల్ పర్సెప్షన్. సో 230 వస్తుందా లేదా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 100 అవుట్ ఆఫ్ 300 దగ్గరికి వెళ్ళినా జాబ్ వస్తుందా? సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో హైపర్ యాక్టివ్ అయ్యి స్టూడెంట్స్ ఈ స్కోర్స్ పెట్టుకొని వెళ్తే ఎంత దూరం వెళ్తారు, పరిస్థితి ఏంటి, ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, ఇదండి. సో ఇక్కడ అభ్యర్థులకి సాధారణంగా ఈ టైంలో వచ్చే డౌట్స్ అన్నింటినీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఏం చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇవి ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దీన్ని ఏ విధంగా అప్డేట్స్ని చేసుకోవాలి, పేపర్ ఈజీగా ఇస్తాడా, టఫ్ ఇస్తాడా, సో రెగ్యులర్గా నేను టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, రోజుకి నేను ఎన్ని గంటలు చదవాలి. సో ఖచ్చితంగా పేపర్ 1 ఆర్ పేపర్ 2, సో ఈ రెండిట్లో ఏదో ఒకటైతే టఫ్ ఇస్తాడు. మన జనరల్ వాడుక భాషలో ఏదో ఒక పేపర్ని అయితే తొక్కేస్తాడు. సో మామూలుగా ఉండదు. అది పేపర్ 1 దొక్కుతాడా, పేపర్ 2 దొక్కుతాడా, సో ఏ ట్రాప్ ఏ విధంగా వేస్తాడు, దాని నుంచి అవుట్కమ్ ఏ విధంగా మనం బయటికి రావాలి. సో ఎవరైనా ఎంప్లాయీస్ ఉండి ఉంటే వాళ్ళు ఇప్పుడు సెలవులు పెట్టుకోవాలా లేదా, సో మ్యాక్సిమం వీటన్నిటికీ నేను మీకు ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. సో మనం ఇక్కడ 100 డేస్ యాక్షన్ ప్లాన్ని రూపొందించాను. సో ఈరోజు ఏప్రిల్ 12 అనుకున్నా. ఇక్కడ నుంచి ఏప్రిల్ టు మే టు జూన్ టు జూలై, సో జూలై 28 వరకు అరౌండ్ మనకు 115 డేస్ వరకు వస్తున్నాయి. రఫ్లీగా కొన్ని అటు ఇటు పోయినా కానీ సో ఈ 100 డేస్ని నేను దృష్టిలో పెట్టుకొని 100 డేస్ యాక్షన్ ప్లాన్ని రూపొందించాను. సో ఏ విధంగా దీని అప్రోచ్ ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు నేను వివరిస్తా, ఒక్కొక్క దానికి క్లారిఫై చేస్తూ. ఫస్ట్ ఏం చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి. సో ఇక్కడ మనకు రెండు డైవర్జెన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఎగ్జామినర్ సిలబస్ ప్రకారం వెళ్తాడా, సో సిలబస్తో సంబంధం లేకుండా వెళ్తాడా, ఈ రెండు అంశాలు. మన సోషాలజీ చూశారు మీరు అభ్యర్థులు ప్రిలిమ్స్లో, అక్కడున్న సిలబస్కి అక్కడ ఇచ్చిన దానికి సంబంధం లేదు. సో 150కి ఎగ్జామ్ జరిగితే ప్రిలిమ్స్ 30 దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. సో అందరు 150కి 80 అనుకున్నాం, 60 అనుకున్నాం, సో ఈవెన్ 100 ప్లస్ కూడా సాధిస్తామని ముందుగా అనుకున్న వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా స్కోర్ ఎక్కడికి తీసుకెళ్ళి వదిలాడో మీ అందరికీ తెలుసు. ఆ అనుభవం ఇంకా మర్చిపోలేదు, పీడకల్లాగా అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ ప్రకారం వెళ్తాడా, సిలబస్తో సంబంధం లేకుండా వెళ్తాడా అనే రెండు ఆస్పెక్ట్లను చూస్తే, ఫస్ట్ మనము ఈ డౌట్స్లోకి వెళ్ళటం కన్నా ఫస్ట్ సిలబస్ ప్రకారం మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్తాడనే దాన్ని టైం బీయింగ్లో నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ సిలబస్ ప్రకారం వెళ్తాం. అందుకు నేను 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని రూపొందించా. ఫస్ట్ నీ చేతిలో ఉన్నదంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో డైలీ నీకు ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 100 డేస్ నువ్వు ఏం చదవాలి, ఎట్లా చదవాలి అని డీటెయిల్గా నీకు ఇక్కడ యాక్షన్ ప్లాన్ వస్తూ ఉంటుంది. సో రోజు టైం డివైడ్ చేసుకొని చదువుతావు. సో ఏం చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే దానికి, ఏం చదవాలి అంటే డైలీ ఈ 4 సబ్జెక్టులు నీతో కలిసి రావాలి,
ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఫ్రమ్ జీరో నుంచి ప్రారంభించు, నష్టమేమీ లేదు. నెక్స్ట్ పాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అప్డేట్స్ ఏ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం మనకి ఎరేజ్ అవుతుంది. సిలబస్ ప్రకారం వెళ్తే అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి, సిలబస్తో సంబంధం లేకుండా వెళ్తే అప్డేట్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి. సో సిలబస్ ప్రకారం వెళ్తే ఆల్రెడీ మనం సిలబస్ అంతా కూడా అన్ని యూనిట్స్ని క్లియర్గా యాజ్ పర్ సిలబస్ వెళ్ళాము. సో దీనికి ఎక్కడైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయో వాటి నుంచి పిఐబి నుంచి న్యూస్ ఎకనామిక్ టైమ్స్ కానీ, హిందూ కానీ, లేదా తెలుగు న్యూస్ పేపర్స్ మీకే దొరికితే అది అక్కడి నుంచి అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా సిలబస్ని బేసిక్స్ చదువుకుంటూ ఆ బేసిక్స్ సంబంధించి ఎక్కడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ వస్తుందో దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ నేను చేసేది నేను చేస్తూ ఉంటాను. మీకు ఇది కాకుండా మీరు నాకన్నా స్మార్ట్ వర్క్ చేస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. సో మీకు ఇంకేమన్నా అప్డేట్ అనిపిస్తే దాన్ని కూడా నోట్ చేయండి. ఇదేమీ దేశద్రోహమైన చర్య కాదు, చేయకూడని పని కూడా కాదు. సో నేను చేసేది చేస్తూ ఉంటా, ఎక్స్ట్రా మీరు చేసేది కూడా చేస్తుంటారు. అల్టిమేట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు సెలక్షన్ అవ్వాలి. దానికి ఎన్ని ఎఫర్ట్స్ ఇప్పుడు పెట్టుకోగలిగితే అన్ని పెట్టుకోండి. ఇది యాజ్ పర్ సిలబస్ వెళ్తే. సో సిలబస్తో సంబంధం లేకుండా ఎప్పుడు వెళ్తాడు, ఏం వెళ్తాడు అన్నది ఇదే వీడియోలో నేను ముందుకి వెళ్తున్నప్పుడు చెప్తాను. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ అప్డేట్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్, పిఐబి న్యూస్ నుంచి అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పేపర్ ఈజీగా ఇస్తాడండి, టఫ్ ఇస్తాడా? ఇక్కడ ఓల్డ్ మోడల్లో ఫాలో అయితే చాలా ఈజీగా ఉన్నట్టే, మనకు చాలా ఈజీగా ఉన్నట్టే. సో అలాంటి సమయంలో మీరు 240, 220 అట్లా మీకు నచ్చిన స్కోర్ని మీరు ఫిక్స్ చేసుకొని బయటకు వస్తారు. ఓల్డ్ మోడల్. న్యూ మోడల్ అన్నది మీకు తెలుసు, ఎగ్జామ్ హాల్లో బుక్లెట్ ఇవ్వట్లేదు, అది ఇంచుమించు బుక్ లాగా కనిపిస్తున్నది. ఒక ప్రశ్న ఇక్కడ మొదలు పెడితే యాక్చువల్గా ఓల్డ్ మోడల్లో అయితే ఇక నుంచి ఇక్కడికల్లా కంప్లీట్ అయిపోతుంది. మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు, ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ పటేల్, అట్లా ఒక లైన్లో అక్కడ అయిపోతుంది. ఉదాహరణకి చెప్తున్నా. ఇప్పుడు ప్రశ్న అలా లేదు. ఇక్కడ మొదలు పెడితే ప్రశ్న వచ్చేసరికల్లా పేజీ చివరికి వెళ్ళిపోతున్నది. ఇక్కడ మీకు ఏబిసిడిలో 1 2 3 4 5 రైట్ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక్కటి చదివే లోపలే మనకు దాదాపు 3 నుంచి 5 నిమిషాలు. ఇంతకీ లాస్ట్కి ఆన్సర్ చేస్తామా చేయమన్నది సెకండరీ. 3 నుంచి 5 నిమిషాలు తినేస్తున్నాడు టైము. సో ఇది న్యూ మోడల్. ఓల్డ్ మోడల్లోకి వెళ్తే సింపుల్గా ఏబిసిడీలతోటి మీరు బయటకు వచ్చేస్తారు. సో అలాంటి సమయంలో ఓల్డ్ మోడల్లోకి వెళ్తే పేపర్ 1 ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ ఇక్కడ మీరు బాగా చదివారు. దాన్ని ఇప్పుడు నేను ఇస్తున్న ఈ ప్యాటర్న్ ప్రకారం రివిజన్ చేసుకుంటారు. సో రివిజన్ చేసుకుంటే ఏపీ హిస్టరీకి 75కి 60కి అయితే తగ్గవు. మన క్లాసెస్ మెటీరియల్ అంత సాలిడ్గా ఇచ్చాం. అండ్ అట్ ద సేమ్ టైం 75కి 60 పాలిటీ కూడా వచ్చి తీరుతుంది. సో 120కి మనం చేయగలుగుతాం అవుట్ ఆఫ్ 150. సరే, ఏదో దురదృష్టము అన్నీ వెనకాలాడి వస్తున్నాయి అనుకున్నాం. 120 బిట్లు ఎగ్జామ్లో చేస్తాం. ఒక 20 బిట్లు తప్పు అయిపోయినాయి. జరుగుతాయిగా, తప్పు జరగకుండా ఎవరికి ఉండదు. తప్పు జరిగింది. సో ఇంకా రిమైనింగ్ మనకు ఎన్ని కరెక్ట్ అయినాయి? 100 మాత్రమే కరెక్ట్ అయినాయి. ఈ 20కి నెగిటివ్ మార్కు ఉన్నది కాబట్టి 20కి 1/3 చప్పున నెగిటివ్ తీసుకుంటూ పోతే 6 మార్క్స్ కట్ అయిపోతాయి రఫ్లీగా. సో 94 అన్నది నీ స్కోరు మిగులుతుంది. నీకు ఎగ్జామ్ హాల్లో చేసింది మాత్రం 120 అద్భుతం అనుకుంటాం. నీ చేతిలోకి వచ్చిన స్కోర్ మాత్రం 94 మాత్రమే. ఇది కూడా మంచి స్కోరే. ఎప్పుడు పేపర్ను అనుకున్న ఈ ట్రెండ్లోకి వెళితే అప్పుడు మాత్రమే. సరే, నేను 120 చేయలేదండి, 100 మాత్రమే చేశాను. 100 ఈజీగానే ఉంది. ఓల్డ్ మోడల్లోనే ఉన్నది పేపరు. 100 మాత్రమే చేయటం జరిగింది. అందులో ఒక 30 తప్పుపోయినాయి. నీ దగ్గర ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 70 మార్క్స్ ఉన్నాయి. సో 30 తప్పుపోయినప్పుడు 1/3 నెగిటివ్ చొప్పున 10 మార్క్స్ కట్ అవుతున్నాయి. నీ స్కోరు 60కి వస్తుంది.
సో 120 100 అన్నది ఇక్కడ దీన్ని బట్టి నీకు 60 నుంచి 94 మధ్యలో ఆ స్కోర్ అన్నది వస్తున్నది. ఇది ఓల్డ్ మోడల్లో ఇస్తే ఓల్డ్ మోడల్. సో మ్యాక్సిమం 90% నీకు ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ బియాండ్ వెళ్ళడు. దాదాపు 100% అని ఎక్కడ షూరిటీ ఉండదు. దాదాపు ఇక్కడ నీకు స్టాటిక్ పార్టే ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ నీకు చెప్తూ ఉంటాను, ఆ సందర్భంలో నువ్వు కరెక్షన్ చేసుకుంటూ ఉంటావు ఏదైనా అప్డేట్స్ కావాలంటే. సో ఆ విధంగా వెళ్తున్నప్పుడు నీకు 70 నుంచి 80 మధ్యలో అవుట్ ఆఫ్ 150 మంచి స్కోరే అవుతుంది పేపర్ 1కి సంబంధించి. సో నేను బాగా ఏపీ హిస్టరీ హనుమంతరావు బుక్ చదివానండి, రఘునాథరావు బుక్ చదివా, పాలిటీకి మార్కెట్లో ఉన్నవన్నీ చదివాక నాకు తిరుగులేదు అని 120/150 అని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయినా నీ స్కోర్ ఇది దాటిందంటే చాలా గ్రేట్ అన్నట్టే ఎగ్జామ్ హాల్లో. సో ఈ పేపర్ 1కి మాత్రం అవకాశం ఉంటుంది. 80 నుంచి 150 సాధించారంటే మీరు చాలా సేఫ్లో ఉన్నట్టే. ఈ 80 150కి సంబంధించి నేను ఏదైతే ప్యాటర్న్ ఇచ్చానో అది ఫాలో అవుతూరా, ఒక్కొక్కటి ఫాలో అవుతూరా. సో ఇక్కడ కూడా నువ్వేమన్నా మార్చాలి అంటే నేను అది చెప్తూ ఉంటాను, దానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తావు. ఇది ఓల్డ్ మోడల్. సో ఇప్పుడు న్యూ మోడల్కి వెళ్తే ఇదే పేపర్ 1ని వాడు లెంతీ చేసే అవకాశం కూడా ఉంటుంది. లెంతీ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో స్కోర్ మరింత తగ్గుతుంది. అయితే అన్ని క్వశ్చన్స్ అట్లా లెంతీ వెళ్ళడు. ఒక 30% లెంతీ వెళ్తాడు, 70% మాత్రం లిబరల్గానే వదిలేస్తాడు. దొరికేది ఎక్కడ అంటే అభ్యర్థులు పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలో ఈజీగా దొరుకుతాం. ఇక్కడ 60% లిబరల్గా వదిలేస్తాడు, 40%, 60% మాత్రం అసలు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ పట్టుకోవటం కూడా కష్టమయ్యే విధంగానే చేస్తాడు. ఏమన్నా తొక్కే అవకాశం ఉంటే పేపర్ 2లోనే తొక్కాలి. ఇక్కడ ఈ 60%లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో 45 బిట్స్ వరకు టఫ్ చేసే అవకాశం ఉంటుంది. 75లో 60% నేను వెళ్తున్నాను, అంటే రఫ్లీ 42 బిట్స్. సో ప్యూర్లీ ఇవి బియాండ్ సిలబస్కి వెళ్తాడా, సిలబస్ ప్రకారం వెళ్తాడా అన్నది ఎవరికి తెలవని విధంగా ఫిక్స్ చేస్తాడు అని ఎజంప్షన్ తీసుకొని మనం ప్రిపరేషన్ చేయాలి. అంతేగాని మామూలుగా రెగ్యులర్ ప్రిపరేషన్ అవుతుంది మీది. 75కి 60 అయ్యే విధంగానే నా క్లాసెస్ ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను, ఇప్పుడు తీసుకొని కూడా వెళ్తున్నా, అదే విధంగా తీసుకొని వెళ్తున్నా. 75కి 60 వచ్చే విధంగానే తీసుకొని వెళ్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ హాల్లో కళ్ళు తిరిగే విధంగా టఫ్ చేసిన 45 బిట్స్ని వాడు పక్కన వేసిన మనం ఆన్సర్ చేయటానికి సిద్ధంగా ఉంటాము. ఇదిగో ఈ విధంగా నీకు డే 6 అండ్ డే 7 నీ కరెంట్ రిలేటెడ్వి ఏం చదవాలో ఇక్కడ వస్తాయి. దీనికి సంబంధించి నేను క్లాసెస్ని నేను మీకు కరెంట్ రిలేటెడ్వి అందజేస్తాను. మీరు ఆ క్లాస్ విని నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకుంటే మీకు కాస్త జ్ఞాపకం కూడా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ఎకానమీలో నేను 10 పాయింట్లు ఇచ్చాను, ఎస్ఎన్టీలో ఇక్కడ రఫ్లీ 10 పాయింట్లు ఇచ్చాను. ఇదే 10 అంశాల మీద నీకు ఇక్కడ బిట్లు చేస్తే ఎంతమంది దీంట్లో ఆన్సర్ చేయగలుగుతారండి? ఎంతమంది దీని మీద ఇంకా వస్తాయి, దీని మీద ఆన్సర్ చేయగలుగుతారు? సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో ఈ ఏరియా చాలా కీలకం కాబోతున్నది. సో ఇలాంటి సందర్భంలో 75 చేసాం, మనము 75 చేసాం. అందులో 45 నేను చెప్పిన టఫ్ ఏదైతే ఉందో దాని అసలు క్వశ్చన్ పైనుంచి కిందకి చదివే లోపలే టైం అయిపోయింది. టైం కిల్లింగ్. అసలు పైనుంచి కిందకి క్వశ్చనే చదవలేము. క్వశ్చన్ చదివితేనే గ్రేట్ అన్నట్టు ఇట్లా ఇచ్చాడు, అవి చేతుల్లోంచి పోయినాయి అనుకుందాం. 75కి నువ్వు చేస్తే నీకు 45 పోతే రిమైనింగ్ 35 మాత్రమే ఉన్నాయి. ఇందులో ఈ 45 ఆ టైంకి ఏదో బబుల్ నింపాలని నింపేసుకుంటూ హడావిడి పడుతూ ఉంటాం. ఏదన్నా 4గిట్లో 1 కరెక్ట్ అయినా మనకు 1 మార్క్ వస్తుంది,
మిగిలినవి నెగిటివ్ మార్కులు పోయినా బ్యాలెన్స్ అవుతుంది. అలాంటి మైండ్ సెట్ తోటి ఇక్కడ గేమ్ ఆడతాం. సో 15 నెగిటివ్ పోతే 75 చేసావు, 45 అవుట్, టఫ్ ఇచ్చి 35 నీ చేతిలో ఉన్నాయి. ఈ 45కి నెగిటివ్ మార్కు కౌంట్ చేస్తే 15 మార్కులు నెగిటివ్ కింద పోయినాయి. రిమైనింగ్ నీ చేతిలో మిగిలింది ఎంత? 20 అవుట్ ఆఫ్ 75. నువ్వు కరెక్ట్ చేసావని ఫీల్ అవుతున్నవన్నీ 35, మిగిలింది ఎంత? 20. ఇది వాస్తవం, ఇది భ్రమ. ఇంకా భ్రమలో ఉండేవాళ్ళు 60/75. మనం చూశారు కదా, జోగ్రఫీ 30/30, సోషాలజీ 30/30, హిస్టరీ 30/30, అన్నీ 30కి వచ్చారు. అట్లాగే ఇప్పుడు కూడా గేమ్ ఆడతాడు. ఒకటి ఆలోచించు, 92,000 మంది నుంచి 900 మందిని తీయాలి అన్నప్పుడు పేపర్ నీకు లూజ్గా వదిలితే నీకు తెలిసిన ఇష్యూని అట్లా ఉంటుందని. సో పేపర్ని టఫ్ వస్తుంది, ఈజీగా వచ్చినా చేస్తామన్నట్టుగానే అభ్యర్థి ప్రిపరేషన్ ఉండాలి. నెక్స్ట్ ఎకానమీ సేమ్ అదేవిధంగా జరుగుతుంది. సో ఇక్కడ కూడా 20 మార్క్స్ మనం అవుట్ ఆఫ్ 75కి వెళ్తాం. అనుకోండి ఉండొచ్చు చాలామంది అభ్యర్థులు, సార్ ఇప్పుడు మీరు భయపెడుతున్నారు అప్పుడే, సో ఇంతగా భయంకరంగా ఉంటుందా అని. ఉండదు, నీకు ఈజీగా ఉంటుంది. 150 అవుట్ ఆఫ్ 130 హ్యాపీ. బట్ లోపలికి వెళ్ళాక సిచ్యువేషన్ తేడా కొడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సో వాస్తవానికి దగ్గరగా లేకుండా భ్రమలో ప్రిపరేషన్ కొనసాగించి లోపలికి వెళ్ళి 5 సంవత్సరాల కాలం ఎటుపోయింది అని బాధపడేదానికంటే ఈజీ అప్రోచ్ని అండ్ టఫ్ అప్రోచ్ని రెండిటికి సిద్ధంగా ఉండటం మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే, దీంట్లో నువ్వు నెగిటివ్గా తీసుకొని దీన్ని పెద్ద పెద్ద పర్వతాలని కొండల్ని బద్దలు కొట్టేంత ఏమీ లేదు. కాస్త టఫ్గా ఇచ్చితే హ్యాండిల్ ఏ విధంగా చేయాలో చెప్తున్నా. పాజిటివ్గా తీసుకుంటే బయటకు వస్తాము, ఇది వాస్తవం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ 40 అవుట్ ఆఫ్ 150, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ 60 అవుట్ ఆఫ్ 150. సో ఇది గోల్డెన్ స్కోర్ అవ్వబోతుంది. 100 అవుట్ ఆఫ్ 300. దీనికన్నా ఎక్కువ ఎంత తగిలినా మనకు అదృష్టం, పేపర్ దేవుడు మన వైపు కరుణించాడు, మన ప్రిపరేషన్ సక్రమంగా సాగింది అనుకొని బోనస్ ఎన్ని వస్తే అన్నీ, అది 50 వస్తాయా, 60 వస్తాయా, 70 వస్తాయా, ఎంత వస్తే అంత తీసుకొని బయటకు వస్తాం. ఇదండి. సో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన 5 సంవత్సరాల కాలం, నేను 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కన్సిస్టెంట్గా తీసుకొని వస్తున్నా. ఇప్పుడు ఒక మంచి అవకాశానికి వచ్చాం. సో ఈ 100 డేస్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే నా 5 సంవత్సరాల మీకు కష్టపడింది సత్ఫలితాలు మీకు చక్కగా జాబ్ రూపంలో వస్తాయి. మీరు కష్టపడిన దానికి కూడా చక్కగా వస్తుంది. మీకు కనిపిస్తూనే ఉన్నది నేను 5 సంవత్సరాల నుంచి ఎంత కన్సిస్టెంట్గా తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నేను తీసుకొని మరీ ముందుకు తీసుకెళ్తున్నా. వాస్తవానికి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇంకా మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ వరకు. సో ఎగ్జామ్ వరకు జూలై 28 ఎంతవరకు అయితే ఉందో, సో అందుకే ఇంతవరకు నేను చేసుకొని మరీ మీ దగ్గరికి వచ్చి మీకు కమ్యూనికేట్ అవుతున్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ జూలై 28 అండి. ఇక కొత్త గవర్నమెంట్ ఏంటి దాని సంగతి మనకు తెలియదు. సో అప్పటి వరకు మీకు ఎన్ని ఇన్పుట్స్ కావాలో అన్నీ నేను కూడా చక్కగా ఇంత వర్క్ చేసి పంపిస్తున్నా, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు టైం టేబుల్ ప్రిపరేషన్ చేసుకోండి. రోజుకి 10 గంటలు. ఇక్కడ 92,000 నుంచి 900 మంది లోపలికి రావాలి. ఈ 900లో కూడా టాప్ 100లో ఉంటేనే మీరు అనుకున్న పోస్ట్కి వెళ్తారు. ఇది కరెక్టా తప్ప? అవునా కదా అండి? సో ఈ స్కోర్ రావాలంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వర్క్ చేయాలి. సో అందుకని నేను ఒక ఇమాజినరీ టైం ఇస్తున్నాను. దాన్ని అకార్డింగ్ మీరు సిచ్యువేషన్స్ని మార్చుకోవచ్చు.
ఇదంతా కూడా మీరు రోజు మీ పనులు చేసుకోవచ్చు, హాయిగా ఫ్రీగా ఉండొచ్చు, మైండ్ ఫ్రీగా పెట్టుకొని చేసుకునే టైం 7 to 9, ఏపీ హిస్టరీ 10 to 12, పాలిటీ 2 to 4, మధ్యలో 2 hours గ్యాప్ ఇస్తున్నాను నేను. ఎకానమీకి పెట్టుకో 6 to 8, సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకో. ఇవి ఏమన్నా మార్చుకుంటే నువ్వు నీ మైండ్ సెట్కి అనుగుణంగా మార్చుకో. సో ఇక్కడ నేను ఇచ్చి పంపిస్తున్నా, దాన్ని చదువుకో. ఇది అయిపోయింది, నువ్వు చదివేసావంటే రివిజన్ చెయ్యి. ఇది రివిజన్ కూడా చేశానంటే నెక్స్ట్ నీకు నచ్చింది ఏది ఉంటే అది చదువుకో. అంతేగాని ఇంత కష్టపడి చేసి నీకు దగ్గరికి పంపిస్తున్నప్పుడు నువ్వు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ దీన్ని ఉపయోగించుకోలేకపోతే ఇక చేసేదేం లేదు, దండం పెట్టి కూర్చోవటం ఎక్కడ. ఉపయోగించుకోండి. నేను పడుతున్న కష్టానికి మీరు కూడా కాస్త శ్రమను జోడించండి. ఈ శ్రమ జోడించటము కూడా స్మార్ట్గా ఉండాలి. సో చదివాం కదా అని పొద్దున బుక్ ముందు పెట్టుకొని బ్లూ ఇంకు, రెడ్ ఇంకు, గ్రీన్ ఇంకుతో గీతలు కొట్టడం కాదు. యాక్టివ్నెస్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి, పొటెన్షియల్గా చదవాలి. సో చదివింది ఎంత డైజెస్ట్ చేసామో చూసుకోవాలి. సో అవేమీ లేకుండా బుక్ ముందు పెట్టుకొని ఆ స్టడీ చైర్లో కూర్చొని ఆవలించుకుంటూ తలకాయ దువ్వుకుంటూ అటు ఇటు మెడకు తిప్పుకుంటూ అన్నీ కూడా మీ యొక్క అప్రోచ్ని తెలియజేస్తుంటాయి. సో స్టిఫ్ కూర్చోవాలి, మన సిన్సియారిటీని, డిసిప్లిన్ని, సో కాన్ఫిడెన్స్ని అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకే ఈ టైమింగ్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తున్నా. దీనికి అనుగుణంగా ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోండి. ఇట్లా 8 hours కూర్చుంటారు, రిమైనింగ్ 2 hours ఇది నువ్వు పొద్దున్నుంచి దిక్కులు చూస్తూ చదివావా, శ్రద్ధగా చదివావా అన్నది నైట్ 9 to 11 ఇక్కడ 2 hours చాలా చక్కగా కూర్చుంటావు. అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి, డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చదివిన వాటి నుంచి 5 నిమిషాలకి ఒక ప్రశ్న, 5 minutesకి ఒక క్వశ్చన్ చొప్పున రఫ్గా ఈ కోడ్ లాంగ్వేజ్లో అయినా కానీ రాసుకుంటూ ఒక 15 to 20 క్వశ్చన్స్ నువ్వు ఒక బుక్ పెట్టుకొని రాసుకో. ఇది నీ గెస్ పేపర్ అండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈసారి క్వశ్చన్ ఇందులో నుంచే వస్తుంది. నీ గెస్ మిస్ కాదు, గెస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్. ఇది న్యూక్లియర్ ఏ విధంగా ఉంటుందో ఈ 9 to 11లో వర్క్ చేసే ఈ 15 bits అన్నది నీకు ఆ విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు నన్ను ఏదో ఒకటి మగధకి ఏపీకి సంబంధం అడిగాడు, నేను ఏదో చెప్తాను. మగధలో ఎవరొకటి జరాసంధుడికి ఏపీలో ఇతనికి సంబంధం ఉండేది అని. నేను ఈ క్వశ్చన్ ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నానా వస్తుందని? వస్తుందంటే ఎందుకు వస్తుంది, రాదంటే ఎందుకు రాదు? సో ఆ విధమైన క్యాలిక్యులేషన్స్ నాకు ఉంటాయి ఈ ఏరియాలో వచ్చే క్వశ్చన్స్. క్లియర్? సో ఖచ్చితంగా ఈ ఏరియాలో నాకు ఈ క్వశ్చన్స్ వస్తాయని నేను గెస్ చేసుకుంటాను. ఒక 2-3 క్వశ్చన్స్ తయారు చేసుకుంటా. 100% ఆ 2-3 క్వశ్చన్స్లో ఒకటి పడాలి. సో ఈ విధమైన అప్రోచ్ వీటిల్లో తీసుకుంటారు. సో ఇది మీ గెస్ పేపర్ అవుతుంది. లాస్ట్కి అన్నీ కన్సోలిడేటెడ్ అయ్యి జూలై సెకండ్ వీక్ నాటికి మీ గెస్ పేపర్ నుంచి క్వశ్చన్స్ చెక్ చేయండి. సో అది 70% కాన్ఫిడెన్స్ మీకు అక్కడే వస్తుంది. 30% సైకలాజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నిన్ను ఎవ్వడు గ్రూప్ 2 జాబ్ రాకుండా ఆపలేడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏదన్నా బై ఛాన్స్ తేడా కొడితే ఇక్కడికి వచ్చేసరికల్లా, నువ్వు లాస్ట్కి వచ్చేసరికల్లా కొద్దిగా వీక్ అవుతావు. ఎంత చదివినా కానీ ఇది అవుట్కమ్ తీయటం. సో ఈ అవుట్కమ్ తీయటంలోనే మనిషి యొక్క స్మార్ట్ వర్క్ డిపెండ్ అయ్యి ఉంటుంది. టైం ఎక్కువ లాగుతుందండి నాకు ఇక్కడ. ఏం ఎలక పెడతామండి? ఈ 100 రోజులు నువ్వు విపరీతంగా చదివేసావు. నువ్వెంత చదివావో తెలవదు, ఎక్కడున్నావో తెలవదు, ఎంత అవుట్కమ్ తీయగలుగుతావో తెలవదు. ఏం లాభం 100 రోజులు కాదు, 1000 రోజులు చదివినా. సో వాల్యుబుల్గా నువ్వు జస్ట్ 9 to 11 కాకపోతే 9 to 10 అయినా పెట్టుకో. అది నీకోసమే, అదేమో దేశోద్ధారణ ఏమీ కాదు. ఇక్కడ చేసేది నీకు ఆ గెస్. నువ్వు ఎగ్జామినర్ మైండ్ని రీడ్ చేయగలుగుతావు. ఇక్కడ
ఎగ్జామినర్ ఈసారి ఇట్లా ఆలోచిస్తాడు అని నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు. సో నీకు చాలా క్యాలిక్యులేషన్స్ బయటికి వస్తాయి. ఎప్పుడైతే ఈ వర్క్ చేసావో దాని కాన్ఫిడెన్స్ లెవెల్ నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను ఛాలెంజ్ దానికి. సో ఇట్లా టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని వర్క్ చేస్తారు. సో మండే టు ఫ్రైడే నువ్వు చదవాల్సింది ఏంటో పంపించాను, ఆ విధంగా చదువుతావు. 9 to 11 వర్క్ చేస్తావు. సాటర్డే డే 6, సండే డే 7. సో సాటర్డే సండే ఇప్పుడు ఆ రెండు కూడా వర్కింగ్ డేసే మనకు. సో ఆ 2 రోజులు నేను మండే టు ఫ్రైడే మీకు ఎస్ఎన్టీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ నా దగ్గర ఉండే అప్డేట్స్ నేను నీకు పంపిస్తాను, క్లాస్ రూపంలో పంపిస్తాను. ఆ రోజు ఆ క్లాసు వింటావు. మహా అంటే క్లాసు 1 అవర్ మించి ఉండదు, 40 to 60 minutesలో అయిపోతుంది. సో అక్కడ నోట్స్ రాసుకోవటం 1 అవర్ మించి ఉండదు. సో ఆ విధంగా నువ్వు క్లాస్ నోట్స్లో ఇగో ఈ వీక్లో నేను ఇవన్నీ చెప్పానని టాపిక్లన్నీ కూడా నీకు కనిపిస్తాయి. సో వీటిని ఒకసారి రివైజ్ చేస్తావు. సో మండే టు ఫ్రైడే ప్లస్ కరెంట్ అప్డేట్స్ రివిజన్కి పెట్టుకుంటావు. సో రివిజన్కి పెట్టుకొని వీటిల్లో నేను ఏవైతే చెప్పానో వీటి మీద సాలిడ్గా ఇక్కడొక 10 ఇక్కడొక 10 20 ప్రశ్నలు తయారు చేస్తావు. 20 ప్రశ్నలు తయారు చేసుకుంటావు సాటర్డే నాడు. సో ఇది ఇక్కడ నీకు అవుట్ ఆఫ్ సిలబస్తో సంబంధం లేకుండా వెళ్తే నా పరిస్థితి ఏంటండి అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, పేపర్ న్యూ మోడల్లోకి వెళ్తే అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఎంత టఫ్ ఇచ్చినా కానీ నువ్వు బయటపడతావు. అది ఇక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు ఉదాహరణకి 75 మార్క్స్కి ఎస్ఎన్టీ జరిగింది. ఇందులో 45 మార్క్స్ నువ్వు చదువుతున్న బుక్స్లో ఉండవు, టెక్స్ట్ బుక్స్లో ఉండవు, నువ్వు వింటున్న క్లాస్లో ఉండవు, అన్నీ కూడా అప్డేట్స్ కదండి. సో అట్లాంటి 45 మార్క్స్ తగిలినాయి. ఎవరైతే ఈ 45లో ఒక 20 అందుకోగలుగుతారో సో వాళ్ళే జాబ్లో ఉంటారు. సో ఈ టోటల్ అవుట్ ఆఫ్ సిలబస్ అయినా, సిలబస్తో సంబంధం లేకపోయినా, అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చాడు నాకు మార్కులు కలపండి అవి ఉండవండి. ఇక్కడ అబోవ్ ద ఎర్త్, బిలో ద ఎర్త్ ఏదైనా అడగచ్చు ఎగ్జామినర్. సో ఇక్కడ ఇది కాంపిటేటివ్ ఎగ్జాము, అకాడమీ ఎగ్జామ్స్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కోర్టుకు వెళ్ళినా కానీ అవన్నీ వృధా చర్యలు తప్పితే ఉండవు. సో ముందుగా మనం దానికి సిద్ధపడే లోపలికి వెళ్ళాలి. సో ఇట్లా 45 ఇస్తున్నప్పుడు 20 నేను పట్టుకోవాలి. సో 20 పట్టుకుంటే ఇక్కడ 25 మాత్రమే నెగిటివ్లోకి వెళ్తావు. సో ఈ 20 నీకు సెలక్షన్లోకి తీసుకొని వెళ్తుంది. అందరు చదివేది ఇంతే, కానీ నువ్వు కొద్దిగా డిఫరెంట్గా చేసావు. ఎక్కడ డిఫరెంట్గా చేసావు? ఇదిగో ఇవి డిఫరెంట్గా నువ్వు చేసినవి. ఎక్కడ దొరకవు, ఇవి దొరకవు. దొరికినా ఏదో పైపైన దొరుకుద్ది కానీ సో లోపలికి వెళ్ళి ఎక్కడ ప్రశ్న రూపొందుతాడు ఇవన్నీ నువ్వు చేసినట్టుగా ఎవరు చేయలేడు. సో దానికి దృష్టిలో పెట్టుకొని చదవండి. సో ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించి మీ అందరికీ తెలుస్తున్నదే కదా, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో బడ్జెట్ అన్నది మొన్న జరిగింది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమే. June 4th నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత June 7th ఎప్పుడో కొత్త గవర్నమెంట్ అన్నది ఫామ్ అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంటా లేదా కొత్తది అన్నది అది పొలిటికల్ ఇష్యూ, మనకు సంబంధం లేనిది. ఏదైనా కానీ గవర్నమెంట్ అయితే 7th or 8th ఎప్పుడో ఫామ్ అవుతుంది. సో వచ్చిన తర్వాత కొత్తగా బడ్జెట్ పెట్టాలి. సో దానికి అనుగుణంగా వాళ్ళ ఎకానమీ ప్రొజెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో దాని తర్వాత మాత్రమే ఇక్కడ మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనెంత చెప్పినా అది ఉపయోగం ఉండదు, నువ్వెంత చదివినా అది ఉపయోగం ఉండదు. సో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ అప్రోచ్ ఉంటుంది. సెంట్రల్కి ఇండియన్ ఎకానమీకి సంబంధించి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సెబీ కానీ, లేదా WTO కానీ, వీటి రిలేటెడ్వి మనకు ఎలక్షన్స్తో సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా నీకు వస్తూ ఉంటాయి.
సో ఎగ్జామినర్కి వీటిలో దొరికామంటే నువ్వు అసలు బయటపడలేము. అందుకని ఈ అప్డేట్స్ రిలేటెడ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కొత్తగా గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ ఫామ్ అయ్యాక ఇంకా ఏమన్నా మనకు అప్డేట్స్ అవసరం పడితే జూన్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు జూలై 28 అవసరం లేనివి 100 చదవటం కన్నా అవసరం ఉన్నవి 10 చదువుకొని వెళ్ళినా చాలు. సో అప్పుడు నేను దీన్ని మీకు కనెక్ట్ అవుతాను. అప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఈ విధంగా ఇండియన్ ఎకానమీలోకి మాత్రమే ఉంటాం. సో రెగ్యులర్గా నువ్వు చదవవలసినవి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇది నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న విధానము. సో జూలై 28కి మీ ఎగ్జామ్స్ అయిపోతాయి. సో 5 సంవత్సరాల నా యొక్క కృషి కూడా ఈ బ్యాచ్కి ద ఎండ్ చెప్పచ్చు. సో ద ఎండ్ కార్డ్ అన్నది హ్యాపీగా పడాలి. సో దానికి నేను ఇంత వర్క్ చేస్తున్నా. ఈ జూలై కూడా దాటి వెళ్తే ఎవడు చేసేది లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతామండి? 5 సంవత్సరాల నుంచి బుక్ ముందు పెట్టుకొని ఎంతమంది ఉండగలుగుతాం? ఎంత దూరం క్షణం తీరికలేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుగా తయారైంది ఇది. సో జూలై 28 వరకు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఇస్తాను. సో ఇక్కడ ఏవైతే బేసిక్ క్లాసులు ఉన్నాయో అవి చదువుకోండి. మారేవేవీ లేవు. సో మారేవి ఏమన్నా ఉంటే అవి నేను ఇక్కడ ఇస్తానని కూడా చెప్తూ వస్తున్నా. సో ఇంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. ఇది కాకుండా నీ మైండ్లో ఇంకేమైనా ఆబ్జెక్టివ్స్ ఉండి ఈ అప్రోచ్లు బాగుంటాయి, అది బాగుంటాయి అంటే అవి చేసుకో. నీ ఎగ్జాము రాయాల్సింది నువ్వు. సో ఎవ్వరు నిన్ను ఆపరు. ఎవరు ఆపుతారండి? ఎవరికేం పని? సో నువ్వు ఏం వర్క్ కావాలంటే అది చేసుకో. సో నేను చెప్పిన ప్లాన్ ఫాలో అయినా వెల్ అండ్ గుడ్. ఫాలో కాకుండా నీకు నచ్చింది ఏదన్నా ఉంటే అది కూడా చేసుకో. అల్టిమేట్గా జాబ్ రావాలి. సో అది ఇక్కడ మన కాన్సెప్ట్. సో దీనిని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. సో ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంకా మీ ప్రిపరేషన్లో కానీ ఇంకేమైనా నేను మీకు బెటర్గా కమ్యూనికేట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇది అభ్యర్థులకి అనిపిస్తూ ఉంటే దానిని కూడా నేను మీకు టైం టు టైం చెప్తాను. ఒకే రోజు అన్నీ చెప్పటం కూడా సాధ్యపడదు. సో మ్యాక్సిమం బేసిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డౌట్స్ అన్నీ క్లారిఫై ఇవ్వటం జరిగింది. ఇంకా 1-2 ఉంటే తర్వాత చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి. స్టార్ట్ చేయండి. ఇది కమింగ్ మండే నుంచి ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫ్రైడే. సో సాటర్డే సండే ఇంకొద్ది లిటిల్ బిట్ వర్క్స్ ఉన్నాయి, డిటిపి వర్క్లు, అవన్నీ చేసుకొని మీకు మండే నుంచి అందజేస్తాను. సో డైరెక్ట్గా మన వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు దీని లాగిన్ అయ్యి దీన్ని వర్క్ చేసుకుంటూ ఉండండి. వచ్చే క్లాసులు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడే ఇమీడియట్గా ఈ రోజు నుంచే టెస్ట్లు అనేది ఉండదు. సో కాస్త ఒక 10 days 15 days 20 days తర్వాత బేసిక్తో టెస్టులు ప్రారంభించి ఇంకా అంత ఇన్డెప్త్గా వెళ్ళాలో చూసుకొని టెస్టులు కూడా సాధ్యమైనంత వరకు ఇస్తాను. సాధ్యమైనంత వరకు ఇవ్వటం జరుగుతుంది. అందుకని నువ్వు టెస్ట్ ఇస్తా అన్నావు కదా, 1773 మీద నాకు టెస్ట్ ఇవ్వలేదేంటి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మీద నాకన్నా నువ్వే టెస్ట్ బాగా చేసుకుంటావు, చేసుకో. సో మ్యాక్సిమం ఇవ్వగలిగింది నేను ఇస్తాను. ఇప్పటివరకు 150 పైన టెస్టులు మనం ఇవ్వటం జరిగింది. సో నా తరపు నుంచి రావాల్సినవి మీకు వస్తాయండి. ఇంకా ఏమైనా కావాలంటే నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, తప్పేమీ లేదు కదా ఇక్కడ. సో ఇదండి మనము చెప్పదలుచుకున్నది. ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మండే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ తోటి మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.